హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దోహిత చిన్మయి ఛానల్. ఈరోజు మార్నింగ్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నానండి. మార్నింగ్ లేవగానే ఫస్ట్ అందరూ చేసేది దేవుడి ఫేస్ చూడడం అండి. నెక్స్ట్ విండో కర్టెన్స్ అండ్ డోర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదండి, ఎందుకంటే రాత్రంతా క్లోజ్డ్ ఉంటాయి కదా. మార్నింగ్ అలా ఓపెన్ చేసుకుంటే ఫ్రెష్ ఎయిర్ ఇంట్లోకి వస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బయట తుడిచి ముగ్గు వేసుకోవాలి కదండి, అందుకే ఊడుస్తున్నాను. మాఫ్ పెట్టేసి ముగ్గు వేస్తాను. ఏదో చిన్న డిజైన్ వేస్తున్నానండి, వేసి పసుపు కుంకుమ వేస్తాను ఇప్పుడు నేను. నెక్స్ట్ ఇంట్లో కూడా ఊడ్చుకోవాలి కదండి, ఊడ్చేస్తున్నాను. నెక్స్ట్ మాఫ్ పెడతాను. డైలీ ఏం పెట్టనండి, డే బై డే పెడతాను. తర్వాత ఒక పక్క పాలు పెట్టి ఒక పక్క హాట్ వాటర్ పెట్టానండి. ఇంక ఈరోజు టిఫిన్ దోశలు వేసుకుంటున్నాము, సో దానికోసం దోశ పిండి రెడీ చేస్తున్నాను. పిండి రెడీ చేసుకున్న తర్వాత టీ పెడుతున్నానండి. మార్నింగ్ టీ ఉండాల్సిందే, టీ తాగితేనే కానీ కొంచెం ఫ్రెష్ మైండ్ ఉండదండి నాకు. సో టీ పెడుతున్నాను. ఒక పక్క టీ మరుగుతూ ఉంది కదండి, ఈలోపు మా పాపకి స్నాక్స్ బాక్స్, వాటర్ బాటిల్ రెడీ చేశాను. మా హస్బెండ్కి టిఫిన్ అండ్ టీ కూడా రెడీ చేశాను. ఇప్పుడు మా పాపని రెడీ చేయాలి కదండి, స్కూల్ టైం అవుతుంది కదా. తనకి బాత్ చేపిచ్చేసి ఇంకా రెడీ చేస్తున్నాను. మార్నింగ్ బాగానే లెగుస్తుంది, రెడీ అవుతుంది, కానీ ఇంకా టిఫిన్ వచ్చేసరికి ఇంకా నా తిప్పలు ఉంటాయి చూడండి. అస్సలు తిండంటే ముందుకు రాదు. రెడీ అయిపోయాక తనకి మిల్క్ ఇచ్చానండి, తను తాగుతుంది. ఈలోపు తన కోసం టిఫిన్ రెడీ చేస్తున్నాను. మా పాపకి ఫుడ్ అంటే చాలా కష్టం అండి, చాలా ఇబ్బంది పెడుతుంది ఫుడ్ దగ్గర అయితే. మిగతా విషయాలు బాగానే ఉంటుంది కానీ అస్సలు తినదండి. ఇంకా అలా ఆడుకుంటూ తింటుంది ఏదో అలా. ఇంకా అవి ఇవి ఆడుకుంటూ లేదంటే టీవీ చూస్తుంది, కార్టూను, ఇంకా అలా తింటుంది.
బస్సో రౌనే రౌ రౌనే రౌ రౌనే రౌ ఈసర బస్సో రౌనే రౌ రౌనే రౌ ఇంక మా పాప టిఫిన్ అయిపోయి రైమ్స్ కాసేపు పాడుకుందండి. ఈలోపు నేను వాషింగ్ మిషన్ వేసేసి వెళ్తానండి స్కూల్ దగ్గరికి. వచ్చేసరికి అయిపోతుంది కదా. ఇంకా మిషన్ వేస్తున్నాను. మిషన్ వేసేసి ఇంకా మా పాప స్కూల్ టైం అవుతుంది కదండి. ఇంకా షూ అండ్ సాక్స్ వేస్తున్నాను. ఇంకా వేసి స్కూల్కి స్టార్ట్ అవుతామండి. స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. వచ్చేసరికి మిషన్ అయిపోయిందండి. ఇంకా బట్టలు తీస్తున్నాను, ఆరబెట్టాలి కదా. బట్టలన్నీ ఆరబెట్టేసానండి. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదండి. ఇంకా బియ్యం కూడా కడిగేశాను. ఒక సైడ్ రైస్ పెట్టేశాను. ఇంకో సైడ్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. 11:50 కల్లా బాక్స్ ఇచ్చేయాలి మా పాపకి. సో అటు కర్రీ ఇటు రైస్ 2 ఒకేసారి పెట్టేసి మిగతా పనులు చూసుకుంటానండి. కర్రీ కూడా అయిపోవచ్చిందండి. ఇంకా లంచ్ బాక్స్ రెడీ చేశాను. ఇంక లంచ్ బాక్స్ సర్దుతున్నాను. ఈ ట్యాగ్ ఏంటని మీరు అనుకోవచ్చండి. మా పాప నేము క్లాస్ రాశాను. అక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్ళి డైరెక్ట్ తన క్లాస్లో ఇచ్చేస్తారు. ఇంకా నేను స్కూల్కి స్టార్ట్ అయ్యానండి. లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్.